హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏపీ పోలీస్ నోటిఫికేషన్ ఎస్ఐ అండ్ పీసీ అసలు ఎప్పుడు ఉంటుంది, ఎన్ని పోస్టులు ఉంటుంది, ఏజ్ పెంచుతారు లేదా, ఏజ్ ఎంత ఉంటుంది అనేది నాకున్న సమాచారం మేరకు నా ఒపీనియన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వీడియో చూసి మీ ఏజ్ ఎంత ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో దానికి ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోవాలి ప్రయత్నం చేద్దాం. సో ప్రతి ఒక్కరు ముందుగా మన ఛానల్ చూసే ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మీకు వివరిస్తాను. ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఒక నిరుద్యోగిగానే చెప్తున్నాను, ఓకేనా. ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈ ఇయర్ అయితే నోటిఫికేషన్ ఉండదు. నెక్స్ట్ ఇయర్ ఏమైనా జాబ్ క్యాలెండర్లో పెడతారా లేదని వెయిట్ చేయాలి. మనం నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేయాల్సిందేనండి. అమరవీరుల దినోత్సవం రోజు నాడు ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్తారు, కానీ నోటిఫికేషన్ ఇస్తున్నాం అని అంటారు, కానీ పర్టికులర్గా డేట్ అయితే మెన్షన్ చేయరు. సో మనకుండా ట్రైనింగ్ సెంటర్స్ వేకెన్సీస్ అనేది ఎంతమందికి ఇవ్వాలి ఏంటనేది ఉంటుంది, కానీ సో దాన్ని బట్టి నోటిఫికేషన్ ఇస్తున్నారు. మనకి ఎక్కువ పోస్టులు వస్తాయా అంటే కష్టమే, అది క్వశ్చన్ మార్కే. సో నోటిఫికేషన్ అయితే ఈ ఇయర్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ అయితే ఉంటుంది. అది కూడా ఎన్ని పోస్టులు ఏంటనేది కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. సో చూద్దాం. నోటిఫికేషన్ అయితే ఈ ఇయర్ ఉండదండి, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. అది కూడా ఎప్పుడిచ్చినా నోటిఫికేషను డిసెంబరు, నవంబరు ఆ టైంలోనే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి సో ఏమైనా ఆగస్టులో, నెక్స్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్లో ఏమైనా వస్తుందేమో వెయిట్ చేద్దాం. మనం ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ఇయర్ తొందరగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రయత్నం చేస్తే నోటిఫికేషన్ ఎర్లీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్క నిరుద్యోగి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకుంటూ నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేయాలి. మీరు కూర్చుని చదువుతానంటే కుదరదు. కూర్చుని చదువుకుంటా నోటిఫికేషన్ ప్రయత్నం చేయాలి. లేకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందా రాదా అనేది కూడా కొంచెం సస్పెన్షన్గానే ఉంటుంది. సో తొందరగా ప్రయత్నం చేస్తే ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బెనిఫిట్ జరుగుతుంది. సో నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ ఇయర్ ఉండవచ్చు. అది ఎన్ని పోస్టులు అనేది తర్వాత తెలియజేస్తాము. సో మాకున్న సమాచారం అయితే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది, కానీ ఏ మంత్లో ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. ఎస్ఐ అని కానీ పీసీ కానీ నోటిఫికేషన్కి ఏజ్ అనేది చాలామంది క్రాస్ అయిపోయారు. సో ఏజ్ పెంచుతారా లేదా, అసలు మన పక్క రాష్ట్రంలో ఉన్న మన తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఏజ్ ఎంత ఉంది, మన రాష్ట్రంలో ఏజ్ ఎంత ఉంది అనేది మీకు వివరిస్తాను. సో తెలంగాణలో పీసీకి 34 ఉందండి ప్రజెంటు. వాళ్ళు 35 ఇయర్స్ కోసం పెంచాలని ట్రై చేస్తున్నారు. అలానే ఎస్ఐ వచ్చేసరికి 37 ఇయర్స్ ఉందండి ప్రజెంటు. అంటే పీసీకి 1 ఇయర్ పెరిగిందంటే ఎస్ఐకి కూడా 1 ఇయర్ పెరుగుతుంది కదా. సో 38 అవ్వచ్చు. 34 ఉంది ప్రజెంట్, 35 అవ్వచ్చు, 37 ఉంది, 38 అవ్వచ్చు. ఇది తెలంగాణలో, మన ఆంధ్ర కాదు. సో మన రాష్ట్రంలో ఇప్పుడు ఏజ్ పెంచుతారా లేదా, కోవిడ్ వచ్చిందని చెప్పేసి 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. అది టెంపరీగా, పర్మనెంట్గా కాదు. టెంపరీగా ఎక్స్టెండ్ చేస్తే 31 వరకు వెళ్ళింది. అది ఇప్పుడు పెంచుతారా లేదా 29 ఉంటుందా లేకపోతే 27కు ఉంటుందా అనేది ఎవరికి క్లారిటీ లేదు. అది ఒక అఫీషియల్ ఏదైనా జీవో వస్తే తెలుస్తుంది. 29 అయితే ఉండొచ్చు. 29కి 31 తెలంగాణలో లాగా పెంచుతారా లేదా. తెలంగాణలో పీసీ 34, ఎస్ఐ 37. మనం కూడా సేమ్ అక్కడ ఎలా ఉందో అంతకోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అనుకోవచ్చు, మాకు ఏజ్ అవసరం లేదు సార్, మాకు ఏజ్ అవసరం లేదు బ్రదర్ అనుకోవచ్చు. నెక్స్ట్ పోస్టుల సంఖ్య చెప్తాను, అంటే ఎన్నో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది వివరించండి. ఒకవేళ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్లో మీకు ఉద్యోగం రాకపోతే మీరు కూడా ఇనెలిజిబుల్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఏజ్ క్రాస్ అయిపోద్ది కదా. ఇప్పుడు పెంచారంటే ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ రాకపోతే తర్వాత నోటిఫికేషన్ కోసం మీరు మళ్ళీ ప్రిపరేషన్లో ఉండొచ్చు. సో దయచేసి ఏజ్ గురించి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పోరాటాలు చేయకుండా ఏజ్ పెంచడం కోసం అందరం కలిసికట్టుకు ప్రయత్నం చేద్దాం, ఓకేనా. ఏజ్ పెంచుతారా లేదనేది గవర్నమెంట్ ఇష్టం అండి. మన ప్రయత్నం అంటే గవర్నమెంట్ నిరుద్యోగులకు మనకు సానుకూలంగానే ఉంది కాబట్టి సో మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని ఏజ్ పెంచండి సార్, ఇంత
3 ఇయర్స్ కోర్టు చుట్టూ తిరిగాము కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం. తెలంగాణలో లాగా ఏజ్ పెంచితే నిజమైన నిరుద్యోగులు ఎక్కువ సంవత్సరం ఆర్థిక ఇబ్బందుల నుండి ఉద్యోగం రాక ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారండి. వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి అవి ఇవి ఉంటాయి. సో ఏజ్ పెంచితే ఏమొచ్చింది అనేది కామెంట్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఏజ్ పెంచడం వల్ల నీకు కూడా లాభమే. నువ్వు రేపు ఉద్యోగం రాకపోతే నెక్స్ట్ నువ్వు కూడా ఏజ్ పెంచాలని ప్రయత్నం చేస్తావు. సో అదేదో ముందే చేద్దాం. ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎన్ని పోస్టులు ఫిల్ చేస్తారు, మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయని రీసెంట్గా ఒక నోటీస్ అయితే బయటికి హల్చల్ అవుతుంది కాబట్టి, వైరల్ అవుతుంది కాబట్టి అన్ని పోస్టులు ఫిల్ చేస్తారా లేదా, అసలు ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ రావచ్చు అనేది మీకు నాకున్న సమాచారం, నా ఒపీనియను, అసలు మన ట్రైనింగ్ కెపాసిటీ ఎంతమంది అనే దాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఒక 4,000 నుంచి 6,000 లోపు మాత్రమే నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది. 4,000 నుంచి 6,000 లోపు మాత్రమే. అది కరెక్ట్ ఫిగర్ ఎవరు చెప్పలేరు. సో ఎస్ఐలు ఎంత ఉండొచ్చు అంటే ఒక 400 అలా ఉండొచ్చు, 4 to 5, అంతకుమించి మ్యాక్సిమం ఉండకపోవచ్చు. మనము ఆ 4,000 నాకు కావాల్సిన ఒక పోస్టే అని చెప్పేసి నేను ప్రిపేర్ అవుతాను అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. కాదు కొంచెం తక్కువ మార్కులు వచ్చినా, లాస్ట్ టైం నోటిఫికేషన్ నాకు ఉద్యోగం రాలేదనుకున్న ప్రతి ఒక్కరూ కొంచెం పోస్టులు పెరిగాయి. లాస్ట్ టైం 6,500 వేశారు మొత్తం. సో మనం అన్ని పోస్టులు సాధించుకునేటానికి ట్రై చేయాలి. గవర్నమెంట్ నిరుద్యోగులకు సానుకూలంగా ఉంది. మనం వెళ్ళి ప్రయత్నం చేయాలి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. పోస్ట్స్ అయితే మాకున్న సమాచారం, నా ఒపీనియన్ ఏంటంటే 4,000 మాత్రమే నుంచి 6,000 లోపు మధ్యలో ఉంటాయి. ఎన్ని పోస్టులు అనేది ఎవరికి చెప్పలేము. సో మనం ప్రయత్నం చేస్తే 6,000 క్రాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కరూ మీ ప్రిపరేషన్ ప్రయత్నం స్టార్ట్ చేసుకుంటూ నోటిఫికేషన్ కోసం ఎన్ని పోస్ట్ పెంచడం ప్రయత్నం చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ కోసం కూడా ప్రయత్నం చేయాలండి. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తేనే మనకి నెక్స్ట్ ఇయర్ అనేది తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. లేకపోతే కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నాకు ఇక్కడ మిస్ అయినా నేను నెక్స్ట్ బల్క్ నోటిఫికేషన్లో 2028లో అప్పుడు వచ్చింది, అప్పుడు కొట్టుకుంటాను అనుకోవచ్చు. అప్పుడు నీకు ఇప్పుడు ఏజ్ పెంచకపోతే అప్పుడు పెంచరు. సో దయచేసి మీరు అందరు కలిసి ప్రయత్నం చేయాలి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి, నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏజ్ ఎంత అనేది మనం చేసే ప్రయత్నంలోనే ఉంటుందండి. సో ఏజ్ గురించి అయితే ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్కి వినతి పత్రాలు అందజేయాలి. త్వరలో హోంమంత్రి గారిని, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒక విధంగా మనం రిప్రజెంటేషన్ అయితే ఇవ్వాలి. ఇదండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎప్పుడు ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. సో అప్పటి వరకు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.